ఇచ్చ, ఆశ, ఆపేక్ష, ఆకాంక్ష వీటి ఆలంబనతోనే మానవ జీవితం కొనసాగుతుంటుంది కాదా? ఎవరైనా మిమ్మల్ని ప్రశ్నించారనుకోండి, మీరెవరు అని, దానికి మీ సమాధానం ఎలా ఉంటుంది? మీరే ఆలోచించండి. ఈక్ష, ఆశ, అపేక్ష, ఆకాంక్ష వీటి ఆలంబంతో మానవ జీవితం కొనసాగుతుంటుంది కాదా? ఎవరైనా మిమ్మల్ని ప్రశ్నించారు అనుకోండి, మీరు ఎవరని, దానికి మీ సమాధానం ఎలా ఉంటుంది? మీరే ఆలోచించండి. అవును మిత్రులారా, మహాభారతం కథలోని మొదటి ఎపిసోడ్ని శ్రీకృష్ణ స్వరంతో తెలుగు నుండి హిందీలోకి అనువాదించబోతున్నాను నేను. మీరు మా ఛానల్కు కొత్తగా చూస్తున్నారైతే మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైब చేసుకోండి, लाइक ఇంకా షేర్ చేయండి, తప్పకుండా చేయండి. अगर आप हमारे चैनल पर नए हैं तो हमारे चैनल को जरूर सब्सक्राइब कीजिए, लाइक कीजिए और शेयर कीजिए. आज मैं भगवान श्री कृष्ण की आवाज़ के साथ महाभारत कहानी के पहले एपिसोड का हिंदी से तेलुगु से हिंदी में अनुवाद करने जा रहे हैं. ठीक है दोस्तों, आइए देखते हैं श्री कृष्ण जी ने अपने उपदेश में क्या कहा. पढ़ंడి. శ్రీకృష్ణ గారు తమ ఉపదేశాన్ని ఏమి చెప్పారని చూద్దాం, సరేనా? ఈక్ష, ఆశ, అపేక్ష, ఆకాంక్ష వీటి ఆలంబంతో మానవ జీవితం కొనసాగుతుంటుంది. అంటే ఏంటి అంటే ఈక్ష, ఆశ, అపేక్ష, ఆకాంక్ష यही सब मानव धर्म के मानव जीवन के चालक होते हैं. यही सब मानव जीवन के चालक होते हैं. అంటే మానవ జీవన్ కే చాలక్ అంటే ఏంటి? వీటిపై మానవ జీవన్ అనేది ఆధారపడి ఉంటుంది. అవునా కాదా? అవును కదా, అందుకనే ఇక్కడ రాశారు కాదా అని. అవునా కాదా? అవును కదా, కరెక్టే కదా. ఎవరైనా మిమ్మల్ని ప్రశ్నించారనుకోండి, यदि कोई आपसे पूछे कि మీరు ఎవరని, आप कौन है, तो आपका उत्तर कैसा होगा? దానికి మీ సమాధానం ఎలా ఉంటుంది? మీరే ఆలోచించండి. आप ही विचार कीजिए. इच्छा, आशा, अपेक्षा, आकांक्षा यही सब मानव जीवन के चालक होते हैं, नहीं क्या? यदि कोई आपसे पूछता है कि आप कौन है, तो आपका उत्तर कैसा होगा? आप ही विचार कीजिए. అర్థమైందా? హిందీలో ఎలా చెప్పాలి, శ్రీకృష్ణ గారు ఏం చెప్తున్నారని అర్థమైందా? అయితే లైక్ కొట్టండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్కు, సరేనా? మీకు వెంటనే స్పష్టమవుతుంది మీ ఇచ్చలే మీ జీవితం గురించి వ్యాఖ్యానిస్తాయని. ఆశించింది పొందాక లభించే సఫలత లేదా దానిని కోల్పోయాక మిగిలే విఫలత, ఇదే మీ అస్తిత్వం. మీకు వెంటనే స్పష్టం అవుతుంది, आपको तुरंत ही स्पष्ट हो जाएगा. మీకు వెంటనే స్పష్టం అవుతుంది, आपको तुरंत स्पष्ट हो जाएगा कि మీ ఇక్షలే మీ జీవితం గురించి వ్యాఖ్యానిస్తాయి అని. कि आपकी इच्छाएं ही మీ ఇక్షలే మీ జీవితం గురించి, आपके जीवन के बारे में या आपके जीवन की व्याख्या इस्ताई यानी व्याख्या करती हैं. आपको तुरंत स्पष्ट हो जाएगा कि आपकी इच्छाएं ही आपके जीवन की व्याख्या करती हैं. మీకు వెంటనే స్పష్టం అవుతుంది, మీ ఇక్షలే మీ జీవితం గురించి వ్యాఖ్యానిస్తాయి అని. ఆశించింది పొందాక లభించే సఫలత లేదా దానిని కోల్పోయాక మిగిలే విఫలత, ఇదే మీ అస్తిత్వం కాదా? कुछ पाने से मिली सफलता, कुछ पाने से मिली सफलता या उसके छूट जाने से मिली विफलता ही आपका परिचय है. ఆశించింది పొందాక मतलब जो మీరు ఏదైతే కావాలనుకుంటున్నారో అవి మీకు దొరికితే గనక మీరు చాలా ఆనందిస్తారు కదా. అయితే कुछ पाने से मिली सफलता, ఓకే, లభించే సఫలత లేదా దానిని కోల్పోయాక, या उसके కోల్పోయాక అంటే छूट जाने से, కోల్పోవడం అంటే छूट जाना, ठीक है. కోల్పోయాక उसके छूट जाने से मिगिले विफलता से मिली विफलता ही आपके जीवन का अस्तित्व है. ఇదే మీ అస్తిత్వం. కొందరి జీవితాలు ఎలా ఉంటాయంటే వాళ్ళు లోపల కృంగి కృషించిపోతుంటారు. ఎందుకంటే వాళ్ళు తమ ఇచ్చలని చంపుకోలేకపోతారు. ఇచ్చలు వాళ్ళని ఎలా నిర్దేశిస్తాయంటే మృగతృష్ణ కోసం మృగాల్లా పరుగులు తీస్తుంటారు. అయినప్పటికీ ఈ ఐహిక ఇచ్చల గర్భమే జ్ఞానామృతాన్ని కూడా ప్రసాదిస్తుంది. ఎలా అంటే కొందరి జీవితాలు ఎలా ఉంటాయి అంటే వారిలో లోపల కింగి కృష్ణించిపోతుంటారు. అంటే ఏంటి అంటే कुछ लोगों का जीवन ऐसा होता है या फिर कुछ लोग ऐसे जीते हैं कि वो अंदर से भीतर से मरते रहते हैं, కింగి కృష్ణించిపోతుంటారు. ఎందుకు అసలు ఎందుకంటే వాళ్ళు తమ ఇక్షాలను చంపుకోలేకపోతారు.
क्योंकि वे उनकी इच्छाओं को मार नहीं पाते. చంపుకోలేకపోతారు, మార్ नहीं पाते. वे अपनी इच्छाओं को వాళ్ళు తమ ఇక్షాలని చంపుకోలేకపోతారు, మార్ नहीं पाते. ఇక్షలు వాళ్ళని ఎలా నిర్దేశిస్తాయి అంటే మృగతృష్ణ కోసం మృగలా పరుగు తీసుకుంటాయి. ये इच्छाएं उन्हें ऐसे निर्देश करती हैं कि जिस प्रकार मृग तृष्णा मृग को दौड़ाती है. इस प्रकार मृग तृष्णा मृग को दौड़ाती है. అయినప్పటికీ ఈ ఐహిక ఇక్షల గర్భమే జ్ఞాన అమృతాన్ని కూడా ప్రసాదిస్తుంది. फिर भी इच्छाओं का गर्भ ही ज्ञान अमृत का प्रकाश भी देता है. फिर भी इन इच्छाओं का गर्भ ही ज्ञान अमृत का प्रसाद भी देता है. అయినప్పటికీ ఈ ఐహిక ఇక్షల గర్భమే జ్ఞానం అమృతాన్ని కూడా ప్రసాదిస్తుంది. ఎలా ఎలా అంటే कैसे, ఎలా అంటే कैसे कैसे. ఇచ్చలు అసంపూర్ణంగా ఉన్నా, నెరవేరకున్నా అప్పుడు అక్కడి నుంచే జ్ఞాన కిరణాలు ఉత్పన్నమవుతాయి మానవుల అంతరాత్మలో. కాదు, ఈ కథలో ఉన్నది కేవలం ఇచ్చల నడుమ సంఘర్షణ కాదు, హృదయాల్లోని ఆకాంక్షల వైరుధ్యం ద్వారా ఉత్పన్నమయ్యే భయానక రక్తపాతమో కాదు. ఈ కథాసారం గాఢాంధకారమైన గర్భం నుంచి ఉదయిస్తున్న జ్ఞాన జ్యోతి. ఇక్షలు అసంపూర్ణంగా ఉన్నా, నెరవేరుకున్నా అప్పుడు అక్కడి నుంచే జ్ఞాన కిరణాలు ఉత్పన్న అవుతాయి. जब इच्छाएं अपूर्ण रहती हैं, అంటే ఇక్షలు అసంపూర్ణంగా ఉన్నా, जब इच्छाएं कैसी रहती है, असंपूर्ण रहती हैं, पूरी नहीं होती, अपूर्ण रहती हैं. నెరవేరుకున్నా, पूरी नहीं होती हैं और टूटती हैं. అప్పుడు అక్కడి నుంచే తబ్ वहीं से అక్కడి నుంచి वहीं से ज्ञान किरणालु उत्पन्न होता है. ज्ञान की किरणें उत्पन्न होती हैं. ज्ञान की किरण उत्पन्न होती है मनुष्य के हृदय में. मानव अंतरात्मा में, मानव के अंतरात्मा में या मानव के हृदय में मानव अंतरात्मालु ज्ञान किरणालु उत्पन्न అవుతాయి. ज्ञान की किरणें उत्पन्न होती हैं. ఈ కథలో ఉన్నది కేవలం ఇక్షల నడుమ సంఘర్షణ కాదు, హృదయలోని ఆకాంక్షలు వైరాగ్యం ద్వారా ఉత్పన్నమై భయానకం రక్తపాతము కాదు. ఈ కథాసారం గాఢం अंधकारमय गर्भम నుంచి ఉదయిస్తున్న ज्ञान ज्योति. यह कथा केवल इच्छाओं के संघर्ष की नहीं है, ना ही केवल महत्वाकांक्षाओं से जन्म लेने वाले भयानक रक्तपात की है. यह इच्छाओं के गर्भ से उदित होने वाले ज्ञान की ज्योति है. ఈ కథాసారం గాఢం అంధకారమైన గర్భం నుంచి ఉదయిస్తున్న జ్ఞాన జ్యోతి. అవును మిత్రులారా, నేను వసుదేవ సుతుడను మీ అందరినీ ఈ జ్ఞాన దర్శన యాత్రకి ఆహ్వానిస్తున్నాను. ఇందులో జీవన మర్మం తెలుస్తుంది, మానవ ధర్మం ఏమిటో తెలుస్తుంది, బురదలో నుంచి లేచి కమలమై వికసించే మార్గం తెలుస్తుంది. ఇక ఈ యాత్ర పేరు మహాభారత. నేను వసుదేవ సుతుడిని మీ అందరినీ ఈ జ్ఞాన దర్శన యాత్రని ఆహ్వానిస్తున్నాను. ఇందులో జీవన్ మర్మం తెలుస్తుంది, మానవ ధర్మం ఏమిటో తెలుస్తుంది, బురదల నుంచి లేచి కమలమై వికసించే మార్గం తెలుస్తుంది. ఇక ఈ యాత్ర పేరు మహాభారతం. నేను వసుదేవ సుతుడిని, मैं वसुदेव का पुत्र कृष्ण आप सभी को మీ అందరినీ ज्ञान दर्शन यात्रा की आह्वानिస్తున్నాను. इस ज्ञान दर्शन यात्रा पर चलने का निमंत्रण देता हूँ. इस ज्ञान दर्शन यात्रा पर चलने का. इंदुलो जीवन मर्मम తెలుస్తుంది. इसमें जीवन का सार पता चलेगा, मानव धर्म ఏంటో తెలుస్తుంది, मानव का धर्म क्या है वह पता चलेगा, బురదల నుంచి లేచి కమలమై వికసించే మార్గం తెలుస్తుంది, कीचड़ से उठकर कमल बनने का मार्ग पता चलेगा. इका यात्रा पेरू महाभारत और इस यात्रा का नाम है महाभारत.